అమెరికా ట్రేడ్ డీల్తో భారత్కు నష్టం. ట్రంప్ ముందు మోదీ మోకరిల్లారు. రాహుల్ భారత్ మాతాను అమ్మేశారు, సిగ్గుపడాలి. రైతు ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. వ్యవసాయ టెక్స్టైల్స్ రంగాలు నష్టపోతాయి. అమెరికా టారిఫ్లు 18% పెంచితే మన టారిఫ్లు 0 తగ్గింప. దేశంలో ఏ ప్రధాని ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. లోక్సభలో బడ్జెట్పై చర్చలో ప్రతిపక్ష నేత ఫైర్. వాళ్ళ ఇప్పుడు అమెరికాకు సంబంధించిన వస్తువులు, వాళ్ళ ఉత్పత్తి రంగానికి సంబంధించిన వస్తువులు, వ్యవసాయ ధాన్యాలు కావచ్చు, లేకపోతే వస్త్రాలు కావచ్చు, లేకపోతే ఇంకా ఏ రకమైన వస్తువులను ఇక్కడ వాళ్ళు అమ్మాలని అక్కంచెలు ఇక్కడికి ఏదైతే ఎగుమతి ఉంటుందో దిగుమతి ఉంటుందో ఆ దిగుమతికి సంబంధించిన అన్ని వస్తువుల మీద 0 ట్యాక్స్ వేస్తాడట మోడీ గారు. ఇది ఎంత విచిత్రం ఇది. ఇక్కడి నుంచి పోయే వస్తువులకేమో మోడీ గారు 18% ట్యాక్స్ వేస్తాడు. అక్కడి నుండి ఇక్కడికి దిగుమతి అయ్యి ఇక్కడ మార్కెట్లో అమ్ముకోవడానికి మాత్రం 0 ట్యాక్స్ అట. దీనివల్ల అమెరికాకు ధనం పెరుగుతుంది తప్పించి మనకచ్చే లాభం ఏం లేదు. ఫ్రీగా వచ్చి అమ్ముకొని పో అంటే మనకచ్చే లాభం ఏమున్నది ఇక్కడ? ఇక మనం ఇక్కడి నుంచి వెళ్ళి అమెరికాలో వ్యాపారం చేయాలంటే ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడి నుంచి వెళ్ళి బియ్యాన్ని అమెరికాకు ఉత్పత్తి చేయాలి, లేకపోతే ఇంకా వేరే గోధుమలు కావచ్చు, ఇంకా రకరకాల వస్తువులు ఉంటాయి కదా తినే ధాన్యాలు, వాటిని అక్కడికి ఎక్స్పోర్ట్ చేయడం, అక్కడికి ఎగుమతి చేస్తే 18% సుంకం వేస్తాడట. మరి ఇంత గొప్ప ఒప్పందం ఏ ప్రధానమంత్రి అయినా కుదుర్చుకున్నాడా లేదా ఇప్పటి వరకు? వాళ్ళ వస్తువులేమో ఫ్రీగా తెచ్చి అమ్ముకొని పోర్రి, వచ్చిన లాభాలు పట్టుకొని పోండి అని చెప్తాడు. ఇంకేమన్నాడు, ఇది 50% పెంచుతా, మీ టెక్స్టైల్స్ని అమెరికాలో అమ్ముకోవాలంటే 50% ట్యాక్స్, అంటే ప్రతి వస్తువు మీద 50% ట్యాక్సీ ఎత్తామని అన్నాడు. దానికి కాస్త ఇప్పుడు 18% తీసుకొచ్చింది. ఇదేం వ్యాపార సంబంధాలు మోడీ గారు? నాకు అర్థమైతే లేదు. చిన్న పిల్లగానికి కూడా అర్థమవుతుంది ఇది. అసలు ఏం వ్యాపార ఒప్పందం ఇది? కాకపోతే భవిష్యత్తులో భారతదేశానికి మంచి జరుగుతుంది ఈ ఒప్పందం వల్ల అని మరి నమ్మబలికే ప్రయత్నం చేస్తాను. మరి ఏం మంచి జరుగుతుంది? వాళ్ళ వ్యాపారానికి సంబంధించే బాగున్నది, మన వ్యాపారానికి సంబంధించి అయితే ఎట్టి పరిస్థితుల్లో ఇది మనకు లాభాన్ని చేకూర్చే అంశంగా కనబడతలేదు.